హలో ఎవ్రీవన్! మరో బ్యూటిఫుల్ అవుట్‌ఫిట్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఇది వచ్చేసరికి ఒక కస్టమరు వాళ్ళ పాప కోసం స్టిచ్ చేయించుకున్నారు. అయితే కస్టమర్ వాళ్ళ పాప నాకు దగ్గరికి క్లాత్ తీసుకొనొచ్చి, ఒక మూవీలో హీరోయిన్ వేసుకున్న పిక్ చూపిచ్చి, పిక్ అండ్ వీడియో 2 చూపిచ్చిందండి. చూపిచ్చి నాకు సేమ్ ఇలానే కావాలక్క అన్నది. వామ్మో! ఏంటి ఈ పిల్ల హీరోయిన్ లాగా డ్రెస్ కావాలంటుంది. అసలు ఏంటో అనుకున్నాను. బట్ చూస్తే మాత్రం ఫైనల్‌గా హై ఎండ్‌లో ఫ్రాక్. కింద హై ఎండ్‌లో మోడల్ ఇచ్చేసి ఫ్రిల్స్ పెట్టమన్నారు. ఇలా ఫ్రిల్స్ పెట్టి సేమ్ ఆ మూవీలో హీరోయిన్ వేసుకున్నట్లే సేమ్ అదేనండి. నెక్ గానీ, హ్యాండ్స్ కానీ, కింద ఫ్రిల్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్ దింపేశాను డ్రెస్ అనేది. చాలా అంటే చాలా బాగొచ్చింది. కస్టమర్ వాళ్ళ పాప అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మనకు కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి, సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే నాకు కూడా హ్యాపీ అనిపించేసింది. నేనైతే ఏదన్నా డ్రెస్ కానీ ఏదన్నా ఉంది అంటే అది కంప్లీట్ అయ్యేదాకా తిండి ఉండదు, నిద్ర ఉండదు. మొత్తం కంప్లీట్ అయ్యేదాకా కూర్చొని కుడతానే ఉంటానండి. మీరు కూడా అంతేనా? టైలర్సే అంతే ఉంటారనుకుంటా నాకు తెలిసి. ఓకే. సో, ఫైనల్‌గా డ్రెస్ లుక్ అయితే నాకే చాలా బాగా అనిపించేసింది. నేను కూడా సేమ్ క్లాత్ తీసుకొని నాకు కూడా కుట్టుకోవాలనిపించినంత నచ్చేసింది డ్రెస్ అయితే. క్లాత్ కూడా సింపుల్‌గా అండి. సంథింగ్ మీషోలో ఏమో తీసుకున్నారు కస్టమరు. 4 మీటర్స్ పడ్డది నాకు మొత్తం ఇది కింద ఫ్రిల్స్‌కి, హ్యాండ్స్‌కి మొత్తం అంతా కలిపి. చూడండి ఫైనల్ లుక్ అయితే చాలా బాగా నాకే చాలా బాగా అనిపించింది ఇలా పెట్టుకొని చూసానకే. బావుంది కదా! మీకెలా అనిపిచ్చింది? ఇప్పుడు మీకు ఆ హీరోయిన్ వేసుకున్నది నేను చూపిస్తాను రండి. సేమ్ డ్రెస్సు టీవీలో హీరోయిన్ వేసుకున్న మోడలే. చూడండి ఫైనల్ క్లిప్ ఇలా ఉంది. సో, ఈ కింద హీరోయిన్ వేసుకున్న సేమ్ మోడల్ అండి. యాజ్ ఇట్ ఈజ్ కింద అప్ అండ్ డౌన్ మోడల్, హ్యాండ్స్, నెక్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ దించేసా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది కదా! నాకు కూడా చాలా బాగా నచ్చేసింది డ్రెస్ అనేది. మీకెలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఆల్రెడీ మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కూడా షేర్ చేసున్నాను. ఒకసారి చూసేసేయండి. ఇంకా ఏంటి చూస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి.